సినిమాల చిత్రీకరణలు రాజమౌళి రేంజ్ వేరు. ఆయన సినిమాల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఫస్ట్ పోస్టర్ నుంచి లాస్ట్ సినిమా ఎండ్ కార్డు పడే వరకు రాజమౌళి మార్క్ క్లియర్గా కనిపిస్తుంది. అంతటి హార్డ్ వర్క్ చేస్తారు. అందుకే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాటు RRR సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు తీసుకొని ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు రాజమౌళి. దీంతో తన అప్కమింగ్ సినిమా SSMB 29 పై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్గా హైదరాబాద్లో పూజా కార్యక్రమం ఎలాంటి హడావిడి లేకుండా నిర్వహించారు. ఈ నెల చివరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2 భాగాలుగా SSMB 29 రానుందని, 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్లో KL నారాయణ నిర్మిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాతో రాజమౌళి మరోసారి 1000 కోట్ల క్లబ్ టార్గెట్ను పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన లక్ష్యం మాత్రం అది కాదని, ఈ మూవీతో 3000 కోట్ల మార్క్ అందుకోవాలని చూస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. రాజమౌళి ఇప్పటికే బాహుబలి 2, RRR సినిమాలతో 1000 కోట్ల క్లబ్బులోకి 2 సార్లు ఎక్కారు. దక్షిణాది నుంచి అడుగుపెట్టిన తొలి డైరెక్టర్గా ఘనత సాధించారు. దీంతో ఇప్పుడు SSMB 29తో 3000 కోట్ల మార్కు అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అలా జరగాలంటే పాన్ వరల్డ్ బెల్ట్లో భారీ వసూళ్లను రాబట్టాలి SSMB 29. అందుకు తగ్గ ప్రమోషన్స్ నిర్వహించి ప్రపంచ దేశాలు తిరిగి అక్కడి ఆడియన్స్ను మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయాలి. అయితే రాజమౌళి అందుకు తగిన విధంగా కృషి చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని సమాచారం. మహేష్ బాబు మొదటి షెడ్యూల్లో పాల్గొని కొన్ని సీన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మరో 2-3 నెలల గ్యాప్ తర్వాత విదేశాల్లో ఈ సినిమా షూట్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే భారీ డేట్స్ని కూడా ఈ సినిమా కోసం కేటాయించినట్లు సమాచారం. మరోవైపు ఈ మూవీలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా సక్సెస్ సాధించి మంచి విజయాలను అందుకున్నట్లయితే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా అద్భుతంగా నిలుస్తుందనే చెప్పాలి. ఏది ఏమైనా తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు రాజమౌళి. అలాగే పాన్ వరల్డ్కి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం. ఇన్ని భారీ అంచనాల మధ్య పట్టాలెక్కుతున్న SSMB 29 ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.